టిఆర్సి చర్చ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ఇంటలెక్చువల్స్కి మిత్రులందరికీ నమస్తే. టిఆర్సీకి ఇదివరకు నేను బహుశా మూడు సార్లు వచ్చింట. ఆ 3 సార్లు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం గురించి, తెలంగాణ భవిష్యత్ గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే రావడం జరిగింది. మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తిగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. మారిన పరిస్థితుల దృష్ట్యా ఒకప్పుడు టిఆర్సీ చర్చలో చాలా వరకు ఉద్యమం ఎట్లా చేయాలి, ఉద్యమం చేస్తున్న తప్పొప్పులు ఏంటివి, ఇట్లాంటి చర్చల్లో ఎక్కువ పాల్గొనేటోళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ భవిష్యత్ చిత్రం ఎట్లా ఉండబోతుంది, తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి, వాటి గురించి మీతో పంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన టిఆర్సీ వేదిక నిర్వాహకులు వేద్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు. ముందుగా వాయిస్ క్లియర్గా ఉందండి? థ్యాంక్ యూ. ముందుగా నా గురించి కొంచెం, అంటే కొత్త మిత్రులు చాలామంది కనిపిస్తున్నారు, నా గురించి ఒక 2 మాటలు చెప్పి మొదలు పెడతాను. మా స్వస్థలం నల్గొండ జిల్లా మోత్కూరు. గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉన్నాను. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే గడిచింది. నేను 2-3 కంపెనీలో పనిచేసిన తర్వాత google.com అనే ఒక సెర్చ్ ఇంజిన్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. అందులో పనిచేస్తున్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో missiontelangana.com అనే వెబ్సైట్ పెట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో సాటి మిత్రులకి సమాచారాన్ని చేరవేసేందుకు దాన్ని ఒక వెహికల్ లాగా వాడడం జరిగింది. దేశ విదేశాల్లో ఉన్న మిత్రులు చాలామంది ఆ వెబ్సైట్ ఫాలో అయ్యేవాళ్ళు. అప్పట్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా కేటీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వంలో చేరితే బాగుంటుందని ఆయన ఇచ్చిన సూచన మేరకు నేను ఐటీ శాఖలో డిజిటల్ మీడియా అనే ఒక విభాగానికి డైరెక్టర్గా చేరడం జరిగింది. సో స్థూలంగా అది నా బ్యాక్గ్రౌండ్. ముందు అంటే ఐటీ శాఖ గురించి చాలా తక్కువ చర్చ జరుగుతుంది మీడియాలో కానీ ఇంకో చోట కానీ. ఒక ఇరిగేషన్ శాఖ గురించో, లేకపోతే ఒక వ్యవసాయ శాఖ గురించో, లేదా ఇంకో రెవెన్యూనో, ఇట్లాంటి శాఖల గురించి జరిగినంత చర్చ ప్రధాన స్రవంతి మీడియాలో మనకు ఐటీ శాఖ గురించి అంతగా జరగదు. కాబట్టి ముందుగా అసలు ఐటీ శాఖ ఏం చేస్తుంది, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యంగా ఏం చేయాలనుకుంటుంది అనే విషయాల మీద నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నా. బ్రీఫ్గా మాట్లాడిన తర్వాత ఒకవేళ మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ శాఖని 2000 సంవత్సరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రాష్ట్రం విభజన అయిన తర్వాత జూన్ 2 నాడు తెలంగాణ ఐటీ శాఖ ఏర్పాటైంది. ఐటీ శాఖ ముఖ్యంగా ఒక 4-5 ఇంపార్టెంట్ పనులు చేస్తుంది మన రాష్ట్రంలో. అందులో మొట్టమొదటిది ఏంటంటే, వేరే ప్రభుత్వ శాఖలకు అవసరమైన కంప్యూటరీకరణ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిస్తుంది. అంటే ఇప్పుడు ఏ ఆర్థిక శాఖనో, ఇరిగేషన్ డిపార్ట్మెంటో, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కో కంప్యూటరైజేషన్ చేయాలనుకోండి, అంటే వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెస్, అంటే వాళ్ళ లోపల రోజువారీ పనిలో ఏదైనా కంప్యూటరీకరణ చేయాల్సి వచ్చినా, లేదా బయట ఎక్స్టర్నల్ వాళ్ళ వినియోగదారులకు కానీ ఏమైనా సేవలు అందించడంలో కంప్యూటరైజేషన్ చేయాల్సిన అవసరం ఉన్నా ఐటీ శాఖ పనులు చేస్తుంది. అట్లాగే ఇప్పుడు విద్యాశాఖ ఉంది. విద్యాశాఖలో చాలా చోట్ల స్కూళ్ళలో కంప్యూటర్ ల్యాబ్లు నెలకొల్పడం, అట్లాగే సాంఘిక సంక్షేమ శాఖలో కొన్ని హాస్టళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు నెలకొల్పడం, ఇట్లాంటి పనులను కూడా ఐటీ శాఖ నిర్వర్తిస్తుంది. ఇవే కాక ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి, స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అని. ఇట్లాంటి కంప్యూటర్ల మధ్యలో ఒక నెట్వర్క్ ఏదైతే ఏర్పాటై ఉంటుందో వాటిని కూడా ఐటీ శాఖని నిర్వహిస్తుంది. ఈ 2 పనులు కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పని ఐటీ శాఖ చేసేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఇప్పుడు మనం అందరం ఇంటర్నెట్ వాడుతున్నాం. రాష్ట్రంలో పలు అంటే రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ వచ్చేటట్టుగా చేయడానికి ఒక
నెట్వర్క్, కేబుల్ నెట్వర్క్ వేయాల్సిన అవసరం ఉంటుంది, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అనండి, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనండి. ఈ పనులను కూడా ఐటీ శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది జనరల్గా స్కీమ్, నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని అంటారు. దాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర లెవెల్లో ఐటీ శాఖ సమన్వయంతో చేస్తుంది అనమాట ఆ పని. వీటన్నిటికన్నా ఇంకో ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది రాష్ట్ర ఐటీ శాఖ చేసేది. ఏంటంటే రాష్ట్రం హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు చాలా పేరు తెచ్చుకొని ఉన్నది. హైదరాబాద్లో ఎవరైనా ఐటీ కంపెనీ పెట్టాలనుకుంటే అది బహుళజాతి కంపెనీ నుంచి మొదలుపెట్టి ఏదైనా స్టార్టప్ కంపెనీ, చిన్న కంపెనీ వరకు వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సేవల్ని ఐటీ శాఖ అందిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి భూమి చూపించడం దగ్గర నుంచి, వాళ్ళ కంపెనీ పెట్టుకోవడానికి, వాళ్ళ కంపెనీ కట్టుకోవడానికి అవసరమైన భూమి దగ్గర నుంచి, వాళ్ళకి కరెంట్ కనెక్షన్ కావాలన్నా, వాటర్ కనెక్షన్ కావాలన్నా, ఇవన్నిటినీ ఐటీ శాఖ వేరే శాఖలతోని సమన్వయంతో ఆ పెట్టుబడి పెట్టాలనుకుని వచ్చే వాళ్ళకి సహాయం చేసే పని కూడా ఐటీ శాఖ నిర్వహిస్తుంది. ఇది బేసికల్గా డిపార్ట్మెంట్ యొక్క ప్రొఫైల్ అండి. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత అంటే చాలా విభాగాల్లో జరిగినట్టుగానే తెలంగాణ ఐటీ శాఖ కూడా ఏం చేయాలి భవిష్యత్తులో అంటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒక మాట అంటుంటారు, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తప్పులని తెలంగాణ చేయకూడదు, ఒక కొత్త పద్ధతిలో కొత్త పందాల పోవాలని ముఖ్యమంత్రి గారు అన్న సూచనకు అనుగుణంగా తెలంగాణ ఐటీ శాఖ కూడా ఒక నూతన విజన్ని రూపొందించుకుంది. ఆ విజన్ ఏమిటో ఇప్పుడు నేను వివరిస్తాను. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి రోజే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక ప్రదేశానికి పోవడానికి ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరిండు. అంటే మాకు ఎవరికి ఆయన ముందు చెప్పలేదు ఆయన కార్యక్రమం ఏంటిదో. ఆయన ఎక్కడికి పోదాం అనుకుంటున్నప్పుడు ట్రిపుల్ ఐటీ అని ఒక కాలేజ్ ఉన్నది, ఒక ఇన్స్టిట్యూషన్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్, అక్కడికి పోవడం జరిగింది. అక్కడ పోయినప్పుడు ఆయన ఒకటే ఒక ఎజెండాతో పోయిండు. ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో చాలా రినౌండ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా. ఆయన వాళ్ళ దగ్గరకు పోయి అడిగిన ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ ఇప్పటికీ చాలా సాధించింది, దీని మీద, ఈ ఫౌండేషన్ మీద ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏమేమి చేయొచ్చు. అట్లా ఆయన మొదటి వారం అంతా కూడా హైదరాబాద్లో ఉన్న పేరెన్నికగా అంటే బాగా పేరు మోసిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా తిరగడం జరిగింది. ట్రిపుల్ ఐటీ కానీ, నల్సర్ కానీ, ఐఎస్బి కానీ, ఇట్లా పేరొందిన ఇన్స్టిట్యూట్స్ అన్ని చోట్లకు పోయి వాళ్ళ సూచనలు తీసుకొని ముందు ప్రణాళిక రూపొందించుకోవడానికి మొదటి మెట్టుగా ఆయన చేసిన పని ఏంటంటే, ఈ ఎక్స్పర్ట్స్ అందరినీ కలిసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆయన కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మొదటి రోజు ట్రిపుల్ ఐటీకి పోయిన తర్వాత రెండో రోజు ఐఎస్బికి పోవడం జరిగింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది ఒక ఎంబీఏ మేజర్గా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అది. అక్కడ పోయినప్పుడు నేను చాలా దగ్గర నుంచి గమనించిన ఏంటంటే, అది యాక్చువల్గా చాలా అంటే కొంచెం ఎలైట్ ఇన్స్టిట్యూట్, అది బాగా డబ్బున్న వాళ్ళు, బాగా హై క్లాస్ మనుషులు తిరిగే ప్లేస్ అనమాట. అక్కడికి మంత్రి గారు మేము పోయినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఎట్లుందంటే చాలా హోస్టైల్గా ఉందన్నమాట వాతావరణం. అక్కడ ఎవరు కూడా మమ్మల్ని గ్రేట్గా ఏం వెల్కమ్ చేయలేదు. ఈవెన్ మంత్రి వచ్చినా కానీ తెలంగాణ నుంచి వాళ్ళు చాలా చిన్న చూపు చూసే దూరంతో ఉన్నారు. అక్కడ ఏదో తెలంగాణ నుంచి చదువురాని ఒక 4-5 వచ్చిర్రు అన్న ఒక యాటిట్యూడ్ ఉండింది. స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర ఉన్న వాతావరణం అట్లాంటిది, చాలా అంటే చాలా హోస్టైల్గా ఉంది వాతావరణం. మాకు యాక్చువల్గా ఎందుకు వచ్చినాం రా దేవుడా ఇక్కడికని అనిపించింది. కానీ ఆ మీటింగ్ ఒక గంట సేపు కొనసాగింది. ఆ మీటింగ్ తర్వాత ఐఎస్బిలో ఉన్న విద్యార్థులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు అందరూ మంత్రి గారి దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి పోటీలు పడ్డారు. గంట సేపు మీటింగు, దాదాపు ఒక 40 నిమిషాలు మాట్లాడడం జరిగింది అక్కడ మంత్రి గారు. అంటే తెలంగాణ నాయకత్వం గురించి, తెలంగాణ మంత్రి గురించి కూడా వాళ్ళకి అంత చిన్న చూపు ఉండేది. మనతో మాట్లాడక ముందుకు, మనల్ని చూడక ముందుకు వాళ్ళకి అట్లాంటి చిన్న చూపు ఉంది. అది అక్కడ ఒక్క దగ్గరనే పరిమితమైన విషయం కాదు. తెలంగాణ ఐటీ పరిశ్రమ మొత్తంలో అదే ఒక భావజాలం వ్యాపించింది. ఏంటంటే తెలంగాణ వాళ్ళకి చదువు రాదు, తెలంగాణ వాళ్ళకి సోఫిస్టికేషన్ లేదు, తెలంగాణ వాళ్ళు పని చేయరు, ఇట్లాంటి ఒక యాటిట్యూడ్ బాగా ఐటీ ఇండస్ట్రీలో బాగా డెవలప్ అయింది. ఈ మిత్స్ బ్రేక్ చేయడం, ఈ అబద్ధ ప్రచారాన్ని బ్రేక్ చేయడం మొదటి 3 నెలలు ఐటీ శాఖ చాలా తీవ్రంగా కసరత్తు చేసింది.
అనేక పారిశ్రామికవేత్తలతో, అనేక ఐటీ పరిశ్రమ లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళతో అనేక మీటింగ్స్ జరపడం జరిగింది. మొదలు వాళ్ళకున్న అపోహలన్నీ తొలగించడానికి ఆ మొదటి 3 నెలల సమయం వాడుకోవడం జరిగింది. మొదలు చాలామంది ఏమనుకున్నారంటే తెలంగాణ రాగానే ఐటీ పరిశ్రమ మొత్తం విజయవాడకో గుంటూరుకో తరలిపోతుంది అనుకునే ఒక వాతావరణం క్రియేట్ చేశారు. కానీ 3 నెలల తర్వాత జరిగింది ఏంటంటే ఇక్కడి నుంచి ఒక్క కంపెనీ కూడా హైదరాబాద్ నుంచి మేము పోవట్లేదు, మేమందరం ఇక్కడే ఉంటాం అనే ఒక డెసిషన్కి వాళ్ళు రావడం జరిగింది. ఆ తొలి 3 నెలలు తెలంగాణ ఐటీ శాఖ చేసిన ప్రయత్నం, జరిపిన సంభాషణల ఫలితం ఏంటంటే ఇవాళ ఎవరు కూడా పోవడానికి సిద్ధంగా లేరు హైదరాబాద్ను వదిలిపెట్టి. అది మేము తొలి రోజుల్లో చేసిన ప్రయత్నం. అట్లాగే ఐటీ శాఖ ప్రస్తుతం ఏం చేయాలనుకుంటుంది, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటుంది అనే విషయానికి వస్తే, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు ఐటీ అంటే అదేదో కొద్ది మందికి సంబంధించిన విషయం మాత్రమే. కానీ ఇప్పుడు ఐటీ యొక్క మీనింగ్ మారిపోయింది. ఇప్పుడు ఐటీ అనేది విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు మీరందరూ వేరు వేరు రంగాల్లో ఉండుండొచ్చు కాక, కానీ ఏదో ఒక రోజులో, ఏదో ఒక స్టేజ్లో, ఏదో ఒక టైంలో మిమ్మల్ని ఐటీ తప్పనిసరిగా మీరు ఐటీని వాడుతున్నారు, తెలుసో తెలియకను. మీ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఇవాళ ఒక 7-8 ఏళ్ల క్రితం ఉన్న కంప్యూటర్ కన్నా ఎక్కువ పవర్ఫుల్. అంత ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంది ఆ మొబైల్ ఫోన్కి. చాలామంది ఆల్రెడీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ని వాడుతున్నారు. సో ఐటీ శాఖ యొక్క బాధ్యత ఎందుకు పెరుగుతుందంటే ఇవాళ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఐటీ అనేది ఒక భాగం అయిపోయింది. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనుక ఎట్లయితే ప్రతి నిమిషం మన జీవితంలో ఒక భాగం అయిపోయిందో, అట్లా ఐటీ శాఖ కూడా ఏదో ఒక స్టేజ్లో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉందన్నమాట. అందువల్ల తెలంగాణ భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించడంలో ఐటీ శాఖ కూడా తన వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల గురించి ఇంకొంచెం డీటెయిల్గా వివరిస్తాను నేను. ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ గురించి చాలా, అంటే మనందరం చదివిన మీడియాలో ఉద్యమం సమయంలో కూడా ఒక నాయకుడు నేనే హైదరాబాద్లో ఐటీని డెవలప్ చేసిన అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఇప్పటికి కూడా. వింత ఏంటంటే హైదరాబాద్ కన్నా ఎక్కువ ఐటీ విషయంలో అభివృద్ధి చెందింది బెంగళూరు. కానీ బెంగళూరులో ఏ నాయకుడు కూడా అట్లా చెప్పుకొని తిరిగాడు నేనే బెంగళూరులో ఐటీని డెవలప్ చేసిన అని. హైదరాబాద్లో కట్టిన ఒక రౌండ్ బిల్డింగ్ని చూపించుకొని ప్రపంచం మొత్తం ఆయన ప్రచారం చేసుకున్నాడు, నేనే డెవలప్ చేసిన అని. కానీ హైదరాబాద్ కన్నా పెద్ద బిల్డింగులు ఉన్న మద్రాసులో ఉన్నాయి, పూణేలో ఉన్నాయి, గుర్గాంలో ఉన్నాయి. ఇక్కడెక్కడ కూడా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు కూడా నేనే ఐటీని డెవలప్ చేసిన అని చెప్పుకోలేదు. కానీ మన దగ్గర మాత్రం ఒక నాయకుడు అట్లా చెప్పుకొని తన వల్లనే ఇదంతా జరిగిందని అనుకున్నాడు. అయితే హైదరాబాద్కి ఉన్న సహజమైన అడ్వాంటేజెస్ వల్ల ఐటీ పెరిగింది, కానీ ఏదో ఒక నాయకుడు చేసిన కృషి వల్ల కాదు అనేది మనం చాలా కాలంగా ఉద్యమ సమయంలో కూడా చెప్పినాం. ఇప్పటికి కూడా అది నిజమని ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో హైదరాబాద్ ఐటీకి అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పారు, కానీ ఏమీ జరగట్లేదు అండ్ ఇంకా గ్రో అవుతుంది. దానికి కారణాలు హైదరాబాద్ అనే సిటీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇదివరకు చర్చించుకున్నాము. హైదరాబాద్కున్న అడ్వాంటేజెస్ వల్లనే ఇవాళ ఐటీ పరిశ్రమ హైదరాబాద్లో ఇంతగా వ్యాప్తి చెందింది. అందులో ప్రధానమైన మొదటి కారణాలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, హైదరాబాద్లో అబండెంట్ అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఉన్నది. ఏ ఐటీ పరిశ్రమ మేజర్గా మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయ్యే పరిశ్రమ, మేధో సంపత్తి మీద ఆధారపడే ఒక పరిశ్రమ, దానికి అవసరమైన ముడి సరుకు హైదరాబాద్లో దొరుకుతుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంగ్లీష్ మాట్లాడగలిగే గ్రాడ్యుయేట్స్ చాలా ఎక్కువ మంది దొరికే సిటీ హైదరాబాద్. అట్లాగే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది హైదరాబాద్కి, కాస్మోపాలిటన్ కల్చర్. మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, హైదరాబాద్లో ఉన్నంత డైవర్సిటీ చాలా తక్కువ పట్టణాల్లో ఉంటుంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. ఐటీ పరిశ్రమకు కావాల్సిన ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ హైదరాబాద్లో ఎగ్జిస్ట్ అయింది. అందువల్ల ఇక్కడ ఐటీ పరిశ్రమ స్థిరపడింది. ఇంతేకాదు, ఐటీ పరిశ్రమకు కావాల్సిన భూమి చాలా ఎక్కువ అవైలబుల్ ఉన్న సిటీస్లో హైదరాబాద్ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. 1000 ఎకరాల భూమి ఉమ్మడి రాష్ట్రంలో అంత
ఏలియనేట్ అయిన తర్వాత అన్ని అమ్మకాలు సాగిన తర్వాత కూడా ఇవాళటికి కూడా ఇంకా కొత్త పరిశ్రమ ఎవరైనా పెట్టాలనుకుంటే దానికి అవసరమైన చాలా చౌక ధరలో భూమి దొరికే ఏకైక పట్టణం హైదరాబాద్. కాబట్టి ఇక్కడ ఇంకా ఐటీ పరిశ్రమ ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రూవ్ అవుతుంది దీనివల్ల. అయితే ముందు 3 నెలలు స్టెబిలైజ్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రణాళిక మేము విడుదల చేస్తూ పోయినాం. 100 రోజుల పరిపాలనప్పుడు మేము స్పష్టంగా ఇవి చేయబోతున్నాం ఐటీలో అని కొన్ని లక్ష్యాలను ప్రకటించుకున్నాం శాఖ తరఫున. అవి ఏంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, తెలంగాణ ఉద్యమ సమయంలో మనం ఉద్యోగాల కల్పన అనేది ఒక ప్రధానమైన డిమాండ్ తెలంగాణ ఉద్యమం. అయితే ఐటీలో ఎక్కువగా ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో క్రియేట్ అవుతాయి, గవర్నమెంట్ రంగంలో చాలా తక్కువ. అయితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు క్రియేట్ కావాలంటే ఏం చేయాలంటే 2-3 చేయాలని మేము అనుకున్నాం. ఒకటి, ఉన్న ఉద్యోగాల సంఖ్య పెంచడంతో పాటుగా ఉన్న ఉద్యోగాల్లో తెలంగాణ నుంచి వస్తున్న యువతి యువకుల శాతాన్ని పెంచడం. అంటే ఒక 10,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి అనుకుంటే జనరల్గా ఐటీ పరిశ్రమ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆ 10,000లో ఒక 3-4 వేల మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ మిగతా 5-6 వేలలో ఒక 4,500 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉంటే మన తెలంగాణ వాళ్ళు ఒక 300 మందో 200 మందో ఉంటారు. టిపికల్గా అది జరుగుతుంది. 10,000 ఉద్యోగాలు ఉంటే అందులో 200-300 కన్నా ఎక్కువ తెలంగాణ వాళ్ళకి వచ్చిన సందర్భం లేదు. మేము అనుకున్నది ఏంటంటే ఆ 10,000లో తెలంగాణ ప్రజల నిష్పత్తిని పెంచడం ఎట్లా, దానికోసం ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ ఏంటిదో ఒకసారి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ పిల్లలు ముఖ్యంగా మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ విద్య చాలా దారుణమైన కండిషన్లో ఉండడం వల్ల ఆ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వస్తున్న పిల్లలు ఎంప్లాయబుల్గా లేరు. దే ఆర్ నాట్ స్కిల్ బేస్డ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో కానీ సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నిట్లలో చాలా అంటే చాలా వెనకబడుతున్నారు తెలంగాణ విద్యార్థులు అనే విషయం ఒకటి మా దృష్టికి వచ్చింది. దాన్ని అడ్రస్ చేయడానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ బేసికల్గా ఏం చేస్తుందంటే ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషనల్ కాలేజ్ విద్యార్థులకు ఒక ఫినిషింగ్ స్కూల్లా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు 3వ సంవత్సరంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఏ ఏ అంశాల్లో ట్రైనింగ్ అవసరమో గుర్తించి ఇండస్ట్రీలో ఏ ఏ ట్రైనింగ్లు చేస్తే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళకు ముందే వివరించి ఆ సర్టిఫికేషన్ కోర్సులు ఆ షార్ట్ టర్మ్ కోర్సుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 3-4 సంవత్సరాలు ఇంజనీరింగ్ 3rd and 4th year గ్రాడ్యుయేట్స్. ఈ పని చేయడంతో పాటుగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యంగా వాళ్ళు వెనకబడున్న ఇంకొక ప్రధానమైన ఏరియా అది, వాటిని పెంచడానికి కూడా ఆ 3-4 సంవత్సరాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టాస్క్ అనేదానికి ప్రతి జిల్లా కేంద్రంలో వ్యవస్థ ఉంటుంది. ఆ జిల్లాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో చాలా సమన్వయంతో పనిచేస్తూ ఇట్లాగే హైదరాబాద్లో ఉన్న పెద్ద ఐటీ కంపెనీల వాళ్ళతో కూడా ఏ ఏ కోర్సులు చదివితే ఏ ఏ సర్టిఫికేషన్ కోర్సులు చేస్తే ఉద్యోగాలు వస్తాయి అనేది ఆ కంపెనీల వాళ్ళతోని ఇటు మాట్లాడుతూ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఆ కోర్సుల్లో ఆ సర్టిఫికేషన్స్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసేటట్టు చేయడం అనేది ఈ టాస్క్ యొక్క బాధ్యత. ఈ పని ఒకటి మొదలుపెట్టినాం. ఆల్రెడీ ఇనిషియల్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వచ్చే విద్యార్థులకి టాస్క్ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషనల్ కాలేజ్ విద్యార్థులని జాబ్ రెడీగా చేయడానికి టాస్క్ రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది. అదొక పని చేసినాం. ఆ తర్వాత రెండో పని ఏం చేసినామంటే తెలంగాణ అంటే ఇప్పుడు మనలో చాలామంది నాట్ జస్ట్ తెలంగాణ భారతదేశంలోనే ఒక మనందరం వాట్సాప్ అనే ఒక మొబైల్ యాప్ చాలా రెగ్యులర్గా వాడుతుంటాం. అట్లాగే గూగుల్ సెర్చ్ కూడా చాలామంది వాడుంటాం. ఫేస్బుక్ గురించి చాలామంది వినుంటాం. ఇవేవి కూడా ఇండియాలో స్టార్ట్ అయినాయి కాదు, ఇండియాలో ఒరిజినేట్ అయినాయి కాదు, ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినాయి కాదు. అయితే ఈ అన్ని కంపెనీల్లో టాప్ మేనేజ్మెంట్లో చూస్తే మీరు అంతా ఇండియన్సే ఉంటారు. ఇవాళ గూగుల్ టాప్ ఎగ్జిక్యూటివ్స్లో ఇండియన్సే ఉంటారు, ఫేస్బుక్ టాప్ ఎగ్జిక్యూటివ్స్లో ఇండియన్సే ఉంటారు. అంటే వీటిని అంత మేధోశక్తి ఉన్న ఇండియన్స్ ఈ కంపెనీలు ఎందుకు స్థాపించలేకపోతున్నారు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే ఇండియాలో నాట్ జస్ట్ తెలంగాణలోనే ఉన్న సమస్య కాదు, ఇండియా మొత్తంలో ఉన్న సమస్య ఏంటంటే ఒక ఐడియా ఉంటే ఎవరి దగ్గరన్నా
ఆ ఐడియాని ఒక కంపెనీ లాగా, ఒక సర్వీస్ లాగా డెవలప్ చేసే ఒక ఎకోసిస్టమ్ లేదు. ఆ చుట్టూ ఆ వాతావరణం లేదు, ఆ ప్రోత్సాహం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే అసలు ఎవరైనా ఒక ఆలోచనతో ముందుకు వస్తే ఆలోచనకు పెట్టుబడి పెట్టేవాడు కూడా లేని పరిస్థితి. తెలంగాణ జనరల్గానే ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడడానికి కారణం ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ సర్ప్లస్ క్రియేట్ కాలేదు కాబట్టి ఆ సర్ప్లస్ సర్వీసెస్ సెక్టర్లోకి రాలేదు. మీరు ఇవాళ గమనిస్తే మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్న అత్యధిక ఐటీ కంపెనీలు ఒక ప్రాంతం వారి చేతిలోనే ఉన్నాయి. దాని అర్థం వాళ్ళకి మనకంటే ఎక్కువ ఐటీ వస్తుందని కాదు. కారణం ఏంటంటే వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది. ఆ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకున్న సర్ప్లస్ వాటర్ వల్ల, అగ్రికల్చర్ సర్ప్లస్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ క్యాపిటల్ కాస్త సర్వీసెస్ సెక్టర్లోకి వచ్చింది. ఆ పరిణామం తెలంగాణలో జరగలేదు. జరగకపోవడం వల్ల ఇవాళ మన దగ్గర ఎవరి దగ్గర ఆలోచన ఉంటే ఆలోచనకు పెట్టుబడి పెట్టేవాడు లేడు. అందువల్లనే తెలంగాణ నుంచి అసలు ఐటీ కంపెనీలు కాదు, ఏ కంపెనీలు కూడా రాకపోవడానికి ఎక్కువగా కారణం అది. ఈ ఏరియాని అడ్రస్ చేయడానికి తెలంగాణ ఐటీ శాఖ టీ హబ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్ అని అంటాం దాన్ని. బేసికల్గా టీ హబ్ ఏం చేస్తుందంటే ఇంజనీరింగ్ ఆర్ ప్రొఫెషనల్ కాలేజ్ విద్యార్థులు కానీ ఎవరైనా తమ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే కొత్త ఉత్పత్తిని, కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి, ఐటీ సంబంధిత ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే వాళ్ళు ఈ టీ హబ్కి వస్తే అక్కడ వాళ్ళకి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం దగ్గర నుంచి మొదలుపెట్టి పెట్టుబడి పెట్టడం వరకు వాళ్ళ ఆలోచనని ఒక ప్రోడక్ట్ లాగానో ఒక సర్వీస్ లాగానో డెవలప్ చేసి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసేంత వరకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఈ టీ హబ్ పనిచేస్తుంది అనమాట. సో దానికి సంబంధించి ఆల్రెడీ పని మొదలైంది. తెలంగాణ ఏర్పాటైన మొదటి యానివర్సరీ జూన్ 2, 2015 నాటికి టీ హబ్ లాంచ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. ఇది కనుక రెడీ అయితే తెలంగాణ విద్యార్థులు ఎవరైనా, యువకులు ఎవరైనా ఐటీ సంబంధిత అంశాల్లో ఏదైనా ఆలోచన ఉండి నిజంగానే మంచి ఆలోచన అయి ఉంటే దాన్ని ఒక మార్కెట్ చేయడానికి అవసరమైన అన్ని వ్యవస్థలు అందులో ఉంటాయి టీ హబ్లో. అది నిజంగా తెలంగాణ నుంచి రేపు కొత్త వాట్సాప్, ఒక ఫేస్బుక్, ఒక గూగుల్ రావడానికి ఉపయోగపడుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ రెండింటితో పాటుగా ఇంకొక ప్రధానమైన పని ఏం చేస్తుందంటే తెలంగాణ ఐటీ శాఖ ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం మీద రాష్ట్రం వెలుపల చాలా దారుణమైన దుష్ప్రచారాలు జరిగినాయి ఉద్యమం సమయంలో, ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా. ఇక్కడ కంపెనీలు పెడితే బతికి బట్టగట్టవని, ఇక్కడ కంపెనీలు పెడితే ఇక్కడ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండదని, ఇక్కడ కంపెనీలు పెడితే వేరే రకమైన సమస్యలు వస్తాయని. ఇది అప్పటి నుంచి నిన్నటి వరకు, నిన్న కూడా మీరు చూసిరో లేదో మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అక్కడ ఒక పరిశ్రమ పెట్టడానికి వచ్చిన కంపెనీ ఓనర్తో మాట్లాడుతూ మీకు ఇక్కడ ఏ ఉద్యమాలు ఉండవు అనే మాట వాడడం జరిగింది. అంటే ఆయన పరోక్షంగా మనల్ని ఉద్దేశించి ఆ మాట అన్నాడు. సో ఇట్లాంటి ఒక ఇమేజ్ ప్రాబ్లం ఉన్నది తెలంగాణకి. ఉద్యమ సమయంలో జరిగిన దుష్ప్రచారం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ప్రభావం చాలా ఉంది ఇన్వెస్టర్ల మీద. సో ఐటీ శాఖ ఆధ్వర్యంలో మేము ఏం చేస్తున్నామంటే దేశంలో ఉన్న వివిధ ముఖ్య పట్టణాల్లోనే కాదు, ప్రపంచంలో వేరే దేశాల్లో కూడా రోడ్ షోస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. బేసికల్గా ఈ రోడ్ షో అంటే ఏంటంటే ఆ ఊరికి పోయి అక్కడ ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలందరితో ఒకసారి కలిసి తెలంగాణ రాష్ట్రం అంటే ఏమిటి, మన పారిశ్రామిక విధానం ఎట్లా ఉంది, మన ఐటీ విధానం ఎట్లా ఉంది, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కోసం వాళ్ళని ఆహ్వానించే ఒక ప్రక్రియ. ఆల్రెడీ బెంగళూరులో ఈ పని చేయడం జరిగింది, దుబాయ్లో ఈ పని చేయడం జరిగింది, షార్ట్లీ ఆస్ట్రేలియాలో, అమెరికాలో కూడా చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరం గ్రోత్ ఏదైతుందో దీన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వేలాది మంది పిల్లలు ఆల్రెడీ ఐటీ సంబంధిత కోర్సులు చేసి రెడీగా ఉన్నారు ఉద్యోగాలు లేక. ఇన్ని వేల మంది యువకులు ఉద్యోగాలు లేకుండా ఉండడం అనేది ఏ సమాజానికైనా హితమైనది కాదు. కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు రావాలంటే కొత్త పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా తెలంగాణ ఐటీ శాఖ ప్రయత్నాలు చేస్తున్నది. దీంట్లో ఆల్రెడీ కొంచెం సఫలీకృతం అవ్వడం జరిగింది. ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీలు అనదగ్గ
ఒక 3 కంపెనీలు ఆల్రెడీ ప్రాథమిక చర్చలు ముగిసినాయి, ఫైనల్ చర్చలు నడుస్తున్నాయి. ఆ 3 కంపెనీలు కూడా వచ్చే 1-2 నెలల్లో హైదరాబాద్లో తమ ఆఫీసులు నెలకొల్పే అంశాన్ని ప్రకటించబోతున్నాయి. అట్లాగే ఇంకొక పని కూడా చేస్తున్నాం. ఏంటంటే ఐటీ అనగానే యాక్చువల్గా అందరూ ఒకటే అనుకుంటారు, కానీ ఐటీలో కూడా మళ్ళీ చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ వరకు, నెట్వర్కింగ్ అని. ఇవే కాకుండా ఇంకో ప్రధానమైన రంగం, గత ప్రభుత్వం బాగా నిర్లక్ష్యం చేసిన రంగం ఒకటి ఉన్నది. దాని గురించి కూడా 2 అంశాలు చెప్పాలి మీకు. మా ఐటీ శాఖ పూర్తి పేరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ. ఈ ఎలక్ట్రానిక్స్ అనే పదం చివరి వస్తుంది, కానీ యాక్చువల్గా ప్రాధాన్యత పరంగా చూస్తే అది ముందు రావాలి. ఎలక్ట్రానిక్స్ అనేది యాక్చువల్గా ఐటీ కన్నా అనేక రెట్లు ప్రధానమైన సబ్జెక్టు. దురదృష్టవశాత్తు ఐటీకి ఉన్నంత గ్లామర్ లేదు దానికి. ఆ గ్లామర్ లేకపోవడం వల్ల గత పాలకులంతా దాన్ని విస్మరించిర్రు. ఇవాళ దాని దుష్ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. మనందరి దగ్గర, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి దగ్గర జేబులో తప్పనిసరిగా ఒక సెల్ ఫోన్ ఉంటుంది. అట్లాగే ఇంకా చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయి. కొంతమంది దగ్గర కంప్యూటర్లు ఉంటాయి, కొంతమంది దగ్గర మ్యూజిక్ ప్లేయర్లు ఉంటాయి, కొంతమంది దగ్గర ఐప్యాడ్లు, ఐపాడ్లు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఒక్కటి కూడా భారతదేశంలో తయారవడం లేదు. ఇందులో అత్యధిక శాతం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.